వారికి అవార్డుని అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్. ఈ రోజున ఒక మంచి ఏఎన్ఎన్ అవార్డ్స్ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా పిలిచినటువంటి సోదరులు కంది శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు, మరి రాజేష్ గారు, స్వామీజీ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరిమణులు, అదేవిధంగా అవార్డు గ్రహీతలు, మరి ఎన్నో రంగాల్లో సేవ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఇంటి పేరు కత్తినగానే నేను ఇదివరకు ఒక 35 years బ్యాక్ హైదరాబాద్ నుంచి బాంబే వెళ్తుండేవాళ్ళం బస్సులో. అక్కడ కంది విలేజ్, పటాన్చెరు దాటంగానే ఒక విలేజ్ ఉండేది కంది. నాకు అంటే ఆ విలేజ్ ఏంటంటే ఒకప్పుడు అది బాగా వెనకబడ్డ ప్రాంతం, ఇప్పుడు అది సిటీలో కలిసిపోయి చాలా ఎకరం 20 కోట్లు అనే పరిస్థితి. అలాగే ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో, ఎక్కడ మరి హైదరాబాద్ నుంచి మళ్ళా విజయవాడ వచ్చి ఇక్కడ అవార్డ్స్ ఇస్తున్నారంటే వాళ్ళని మీ తప్పట్ల ద్వారా అభినందించాలి. చాలామందికి ఏంటంటే డబ్బు ఇప్పుడే నేను ఒక అవార్డు ఫంక్షన్కి వెళ్ళొస్తున్నా. ఎక్కడ అమరావతిలో ఒక 500 మంది పిల్లలు భరతనాట్యం, కూచిపూడి గత 4 రోజుల నుంచి పోటీలు పెడితే అందులో ఫైనల్గా వచ్చిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వమంటే నేను అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నాను అనమాట. ఇవాళ ఎలా అయిపోయిందంటే మనం పుట్టిన తర్వాత పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో సౌత్ ఇండియా డిఫరెంట్ కల్చర్. బట్ మనకేంటంటే ఎంతసేపటికి మార్కులు, పిల్లల మీద ప్రెషరు, లేకపోతే ఉద్యోగమా, పెళ్ళయిందా, కారు కొన్నామా, పక్కాళ్ళు ఇల్లు కొన్నారా, లేదా మనం ఏం కొన్నాం, అరే మనం ఉన్నదాంతో తృప్తి పడదామనే ఆలోచన అనేది తగ్గిపోయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ డాక్టర్లు వాళ్ళు ఎన్ని చెప్పినా సరే మనం ఆ డాక్టర్ దగ్గర ఉన్నంతసేపు వింటారు, ఆ టెస్టులు అంతసేపు అనుకుంటారు. అంటే ఎలా ఉంటుంది, శ్మశానం వరకు ఎవరైనా చనిపోతే శ్మశానం దాకా వెళ్ళొస్తారు, ఆడవాళ్ళు వెళ్ళరు అనుకోండి. బట్ మగవాళ్ళు వెళ్తే మాత్రం రేపు నుంచి మనం అంతా జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. మళ్ళీ 2 రోజులు పోగానే అంత మామూలే. దీని శ్మశానం వారి. అదే హెల్త్లో కూడా ఇవాళ కల్తీ ఫుడ్ మెయిన్. ఈ పాయింట్ ఎందుకు చెబుతున్నారంటే వీళ్ళు బిజినెస్ అవార్డ్స్తో పాటు హెల్త్ అనేది పెట్టారు. ఇవాళ వాళ్ళకి ఛానల్స్ చూస్తూ ఉన్నాం. మీరు టీవీ పెడితే ఒక 100-200 ఛానల్స్ ఉంటాయి. ఏ ఛానల్ చూడాలో కూడా తెలియని పరిస్థితి. దానికి తగ్గట్టు సోషల్ మీడియాలో ఏవి వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో. నేను నిన్న ఒక మెసేజ్ వచ్చింది చూసాను నేను. అందులో ఏంటంటే ఇండియాలో 64 కోట్ల లీటర్లు పాలు వాడుతున్నారు, కానీ ప్రొడక్షన్ వచ్చేది 16 అని. నేను వెంటనే 16 కోట్ల లీటర్లే వస్తున్నాను మెసేజ్ చూసా. ఇదేంటారు బాబు, ఎప్పుడు నేను ఎక్కడ వెళ్ళలేదని నేను వెంబటే మా సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే ఇదంతా ఏఐ క్రియేషన్, ఇదంతా తప్పని. అంటే మీరు ఈ మెసేజ్లు చూసి, వాట్సాప్లు చూసి కనుక మీరు ఆ రియాలిటీకి దూరంగా ఉన్నారంటే మన జీవితం పోద్ది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇవాళ ఈ ఫంక్షన్కి రావడానికి కారణం వాళ్ళు డబ్బులు సంపాదించి ఎక్కడో అమెరికాలోనో వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు, కానీ సొసైటీకి మనం రిటర్న్ ఇవ్వాలి, ఈ దేశం కోసం చేయాలని. నేను గత 30 సంవత్సరాల నుంచి రామినేని ఫౌండేషన్స్ అని ఎన్నో ప్రోగ్రామ్స్ దరిదాపు సీఎంలు కానీ, గవర్నర్లు కానీ, సెంట్రల్ మంత్రులు అందరూ చాలామందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. కానీ అవార్డ్స్ ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఎంత చిన్నది ఇస్తున్నారు అని కాదు. మిమ్మల్ని రికగ్నైజ్ చేశారంటే వాళ్ళ యొక్క ఒక దాన గుణం, లేదా మనసులో ఇంకోళ్ళని ప్రేరేపించాలి, ఇంకోళ్ళని ప్రోత్సహించాలని ఒక కాన్సెప్ట్. మనం చరిత్రలో మీరు చూడండి, ఎవరైనా సరే ధర్మరాజు పేరు అంటాం, లేదా కర్ణుడి పేరు అంటాం, సత్యహరిచంద్రుడి పేరు అంటాం, రంతిదేవుడి పేరు అంటాం, ఎంతోమంది పేర్లు ఉంటాయి. కానీ ఎవడు బాగా డబ్బులు సంపాదించిన పేరు ఒకటి చెప్పండి, ఎవరు చెప్పలేరు. ఒకప్పుడు నిజాం నవాబు అన్నారు అనుకోండి, ఇప్పుడు ఆదాని, లేదా రిలయన్స్, లేదా బిల్ గేట్స్ మారిపోతారు, ఇంకొకళ్ళు వస్తారు, మారిపోతారు. కానీ మనం చేసే మంచి పనులు, మనం గ్రామంలో ఉండొచ్చు, సిటీలో ఉండొచ్చు, మనం ఉన్న ప్రొఫెషన్లో కనీసం మనకి పక్కవాడికి మనం మనం ఎంతవరకు మనం సాయం చేయలేదు, 10 రూపాయల 100 రూపాయల అది కాదు మ్యాటర్, మనసులో ఉండాలి. ఆ మనసులో ఉండే దానివల్ల మానసికమైనటువంటి ప్రశాంతత వస్తుంది. ఆ మానసికమైన ప్రశాంతతే మనం మీకు ఒక 100 కోట్లు దాటిన తర్వాత ఎవరైనా సరే అమెరికాలో వెళ్ళొచ్చారు కూడా సోదరులు, నేను చెప్తున్నాను, వాళ్ళకి 1000 కోట్లున్నా 1,00,000 కోట్లున్నా అదే బెంజ్ కారు, లేకపోతే ఇంకో పెద్ద ఇల్లు, 4 రూములు బదులు 40 రూములు ఉంటుంది.
అంతకుమించి ఏముండదు. ఇక్కడైనా ఇండియాలో కూడా నేను 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 చెప్తున్నాను, నేను ఒక 2 గదుల్లో 10 మంది ఉన్నప్పుడు ఆనందం, 20 గదుల్లో ఇద్దరున్న ఆనందం ఉండదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది అసలు బేసిక్ ప్రిన్సిపల్ ఇది. అందుకనే మనం చాలామందికి నేను మామూలుగా నేను ఎక్కడ పొలిటికల్ స్పీచ్ అనేది నేను ఇవ్వను. ఎందుకంటే నేను 200 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. ఒక సాయిబాబా గుడి కట్టాం, కృష్ణానదిలో శివుడిది ఒక విగ్రహం ఉంది, ఉంటే ఊళ్ళో డెఫినెట్గా అభిషేకం చేస్తాను. 200 గోవుల్ని గిరావుల్ని నేను చూస్తా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా 3 ఇస్తాను ఎవరికన్నా ఫ్రీగా, అంటే 2 ఫ్రీగా ఇస్తాను, 1 మాత్రం వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. 1 ములగాకు పౌడరు, 2 కరివేపాకు పౌడరు. ఇది ఇదివరకు మన ఇంట్లో చెట్లు ఉండేవి, ప్రతి ఇంట్లోనూ. ఏం చెట్లు? తులసి చెట్టు. పొద్దున్నే పూజ చేయగానే ఆడవాళ్ళు స్నానం చేసుకొని ఒక గుడ్డ గుట్టుకొని తలకే అంతా పూజ చేసి వచ్చి భర్తకి టిఫినో భోజనం ఏదోటి పెట్టేవాడు. తర్వాత కరివేపాకు చెట్టు ఉండేది, తర్వాత ములగాకు చెట్టు ఉండేది, ఇంకోటి వేప చెట్టు ఉండేది. ఈ 4 ఇప్పుడేమైంది, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఈ ఆకులు ఎవరు వాడతల్లా, అన్నీ డెఫిషియన్సీ, అన్నీ బిళ్ళే. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు కోపం వస్తాయి. తెలంగాణ ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు డాక్టర్కి ఎలా ఉంటుందంటే, ఎంత మంచి డాక్టర్ అయినా కొడుకు కాలు ఇరిగింది అనుకోండి, ఆపరేషన్ చేస్తే బాగా చేయగలిగాం, కానీ ఆ 10 రోజులు మాత్రం నొప్పి భరించాల్సిందే కొడుకైనా, లేదా ఇంకో పేషెంట్ అయితే అతనికైనా 10 రోజులే. సో జబ్బు అనేది ఎవరికైనా అది ఆ టైం తీసుకొని అందుకనే జబ్బు రాకుండా ఉండాలి అంటే మనం హెల్త్ సరిగ్గా ఉండాలి. ఆర్గానిక్ ఫుడ్ అని ఎందుకు చెప్తున్నారంటే కూడా దేశం అంతా కూడా కల్తీ నూనె. ముందు చాలా దారుణమైంది ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్స్ వాడతాం. ఏం హోటల్స్లో మనం బయటకు వెళ్తే ఏం ఫుడ్ తింటున్నామో ఏంటనేది ఎందుకు చెప్తున్నా, నెక్స్ట్ జనరేషన్, ఇందాక డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్ కోసం, మన పిల్లల కోసం చదువుతో పాటు సంస్కారం, ఆధ్యాత్మిక చింతన, మనం ధర్మాన్ని మనం కాపాడితే ధర్మాన్ని మనం కాపాడుతుందనే విషయాలు ఇవి చెప్పగలిగితే మీరు డబ్బు సంపాదించి ఇచ్చేదానికంటే కూడా వాళ్ళు మంచి పౌరులుగా మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీరు ఎంతసేపటిగా ఆ కాంపిటీషన్ వరల్డ్లో పడితే చూస్తున్నాం, ఎంతమంది ఆత్మహత్యలు స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఏంటది నాకు అర్థం కాల. 99 మాకు చిన్నప్పుడు 36 మార్కులు పాస్ అయ్యామంటే అది చాలా గ్రేట్గా ఉండేది. ఇప్పుడు అసలు 99 వచ్చినా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నీకు ర్యాంక్ వచ్చిందా రాలేదా, ఏం ప్రెషర్ పిల్లల మీద. దీనికి ఎవరో అతీతులు కాదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా, మా అల్లుడు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అమెరికాలో, మా అమ్మాయి. వాళ్ళు పొద్దున్నే లెగిస్తే సెలవులు ఉన్నా లేకపోయినా, స్కూల్ ఉన్నా, కాసేపు చెస్ అంటారు, కాసేపు స్విమ్మింగ్ అంటారు, కాసేపు డ్రాయింగ్ అంటారు, ఆ తర్వాత స్కూల్ అంటారు, మళ్ళీ కాసేపు ఇంకోటి ఇంటికి రాగానే కూడా మళ్ళీ చదివిటమే. స్వీడన్ ప్రపంచంలో అత్యధికంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది స్వీడన్లో. 16 సంవత్సరాల వరకు వాళ్ళ రూల్ ఏంటో తెలుసు. అక్కడ వాళ్ళకి హోంవర్క్ ఇవ్వకూడదు, పుస్తకాలు మొయ్యకూడదు, వాళ్ళందరికీ ఆడు చదవాల్సిందే. మన దగ్గర ఆడికి 4 ఏళ్ళు రాగానే వాడికి ఆడి వెయిట్ ఏమో 9 కిలోలు ఎంతో 10 కిలోలు ఉంటాడు, వాడికి 12 కిలోలు బొరువేస్తారు వెనకమాల. నెంబర్ 1 కదా అసలు ఆటోమేటిక్. తర్వాత పక్కడతో కంపేర్ చేయటం. సరే ఇవాడు ఎందుకు చెప్తున్నానంటే, 2 సోదరులు ఇక్కడికి వచ్చి విజయవాడ వచ్చి, చాలా మంచి ప్రోగ్రాం. అమ్మాయి కూడా చాలా హెల్త్ అండ్ వెల్త్ 2, అంటే మనకి డబ్బులు లక్ష్మీదేవి ఉండాలి, ఎట్ ద సేమ్ టైం హెల్త్ ఉండాలి. మీరు బాగా ఫంక్షన్ జరుగుతుంది, కడుపులో నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, మీరు అక్కడ ఎంజాయ్ చేయగలరా? చేయలేము. అదేవిధంగా ఏమి లేకపోయినా ఆనందంగా ఉంటే మనం ఏమి లేకపోయినా నలుగురితో కూర్చొని ఎంజాయ్ చేయగలం. అందుకని మనిషి తృప్తిగా బతకటానికి ప్రయత్నం చేసేలో భాగమే వీళ్ళిద్దరు అవార్డ్స్ పెట్టిన ఫంక్షను. వాళ్ళిద్దరిని అభినందించి మళ్ళీ ఇదే విధంగా బాగుండాలని, భగవంతుడు వాళ్ళిద్దరికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా మంచి సంపదలు ఇచ్చి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, వాళ్ళ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ, ఇక్కడ నాకు రాకేష్ కూడా పద్దాక ఇప్పుడు నన్ను ఫాలోఅప్ చేసి నేను పొద్దు నుంచి అమ్మడపడతా ఉన్నాను నన్ను రావాలని. సో వాళ్ళ అబ్బాయికి కూడా అవార్డు ఇచ్చినట్టున్నారు. సో తప్పకుండా ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మీ యొక్క అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇందాక మణిపాల్ హాస్పిటల్ నిజంగా ఇక్కడ బెస్ట్ హాస్పిటల్, ఎయిమ్స్ కూడా దగ్గరున్న మణిపాల్లో బాగా మన గవర్నర్ గారు కూడా అక్కడికే వెళ్తుంటారు ఎక్కువగా, ఎందుకంటే అది రికగ్నైజ్డ్ హాస్పిటల్ కాబట్టి. సో డాక్టర్లు అందరూ కూడా మీరు మంచి అవార్డ్స్ తీసుకున్నందుకు, మీ వివిధ రంగాల్లో సర్వీస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, ఆ భగవంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.